నమస్కారం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ పంచమి తిథిని ఆది శంకరాచార్యుల వారి జయంతిగా జరుపుకోవటం, శంకరాచార్యుల వారిని స్మరించుకోవటం, వారిని పూజించటం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ పంచమి తిథి నాడు కేరళ రాష్ట్రంలో శివగురువు ఆర్యాంబ అనే దంపతులకు జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారు జన్మించారు. ఈ దంపతులు ప్రత్యేకంగా వృషభాచలేశ్వరుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడిని ఆరాధన చేయటం ద్వారా జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివస్వరూపంగా వీళ్ళకి జన్మించారు. అద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపచేసి మానవ శరీరంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ స్వరూపం అనే తత్వాన్ని మనకు తెలియజెప్పిన వ్యక్తి జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారు. ఈరోజు గృహంలో ఆది శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించి ఆది శంకరాచార్యుల వారి చిత్రపటం ముందు 5 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేసి ఆవురేయితో దీపాన్ని వెలిగించినట్లయితే ఆయన అనుగ్రహం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు, ఆధ్యాత్మిక రంగంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు గురువులను అర్చన చేయటం ద్వారా, గురువులను కలిసి వాళ్ళకి ఏవైనా అరటి పళ్ళను సమర్పించటం ద్వారా గ్రహదోషాలను తొలగింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. మంత్రశాస్త్రపరంగా ఆది శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అనే ధ్యాన శ్లోకాన్ని వీలైనన్నిసార్లు చదువుకోవటం ద్వారా, గురువులను నమస్కరించటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొంది జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారు ఒకానొక సమయంలో పేద బ్రాహ్మణ యువతి యొక్క దీన స్థితిని చూసి జాలిపడి లక్ష్మీదేవిని ఆసువుగా కనకధారా స్తోత్రంతో ప్రార్థించారు. అప్పుడు లక్ష్మీదేవి శంకరాచార్యుల వారు ప్రార్థించిన కనకధారా స్తోత్రానికి ఎంతో ఆనందపడి బంగారపు ఉసిరికాయలను కురిపించింది. ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా ఈరోజు మీ గృహంలో సంధ్యా సమయంలో లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్రటి పూలమాలను అలంకరించి అమ్మవారికి వీలైతే ఉసిరికాయ పచ్చడిని నివేదన చేసి కనకధారా స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారు నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదులు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా దశశ్లోకి అనే పేరుతో 10 శ్లోకాలలో అద్భుతమైనటువంటి విధంగా సమాధానాలను చెప్పారు. ఆ సమాధానాలనే అనేక గ్రంథాలుగా రచించటం జరిగింది. అందువల్ల ఆది శంకరాచార్యుల వారిని స్మరించుకుంటూ ఎవరైతే ఆది శంకరాచార్యుల వారిని ఈరోజు అర్చన చేస్తారో వాళ్ళకి ఆధ్యాత్మిక రంగంలో మోక్షం వైపు అడుగులు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారు తుంగభద్రా నదీ తీరంలో శారదా నిలయాన్ని స్థాపించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి స్వయంగా కైలాసం నుండి తాను తెచ్చుకున్నటువంటి 5 స్ఫటిక లింగాలను అక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఆ తర్వాత భారతదేశమంతా కూడా అద్వైత సిద్ధాంతాన్ని విశేషంగా వ్యాపింపజేశారు. అంతటి మహిమాన్వితమైనటువంటి శంకరాచార్యుల వారిని శంకర మఠానికి వెళ్ళి దర్శించడం ద్వారా లేదా గృహంలో పూజించడం ద్వారా శంకరాచార్యుల వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. శంకర జయంతి సందర్భంగా ఈరోజు గురువులకు సంబంధించినటువంటి ఏ శ్లోకాన్ని జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్లోకం చదువుకోండి. శంకరాచార్యుల వారిని దేవాలయాలలో సందర్శించండి, మీ గురువులను పూజించండి, చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత స్థితికి ఎదగండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.